ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 3వ అధ్యాయంలో చిట్ట చివరి వారం, అంటే ఈ వారంతో మనం 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అయితే ఏమైంది? కరెక్ట్ గానే ఉన్నారు మీరు. సరిగా నాకు ఇక్కడ రావటం లేదు, ఎందుకో ఏదో ప్రాబ్లం ఉంది. వినిపిస్తుంది, మాకు బాగానే వినిపిస్తుంది. తత్సర్వత్ర స్థితం కస్మాన్న సర్వే విదురీదృశం ముముక్షుస్తు కథం వేత్తి ఇది అత్ర దృష్టాంత ఉచ్యతే. అయ్యా, నువ్వు చెప్పావు సర్వత్రా వ్యాపించి ఉన్నది సత్తు అని. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సత్తుని అందరూ ఎందుకు తెలియటం లేదు? అందరూ తెలియనటువంటి సత్తుని ఒక మోక్షం కోరుకున్నటువంటి వాడు మాత్రమే ఎలా తెలుసుకుంటున్నాడు? ఈ వ్యవహారం ఏమిటయ్యా అని అడిగాడు. తత్ సర్వత్ర స్థితం, ఆ అంతటా ఉన్నటువంటి సత్తును కస్మాత్ ఎందువలన నా సర్వే విదుహు, అందరూ తెలియటం లేదు. అందరికీ ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదు? సత్తు అంతటా వ్యాపించి ఉన్నది కదా, అందరికీ ఎందుకు తెలియటం లేదు? ఈ దృశ్యం, ఈ విధముగా అందరూ తెలియనటువంటి సత్తుని ముముక్షుస్తూ, మోక్షము కోరేవాడే కథం వేత్తి ఇది, ఎలా తెలుస్తాడు అంటే అత్ర, ఈ విషయమునందు దృష్టాంత, ఉదాహరణము ఉచ్యతే, చెప్పబడుచున్నది. అంటే సత్ అనేటువంటిది అంతా ఉన్నది కదా, అంటే దాన్ని అందరూ ఎందుకు తెలియటం లేదు? అందరూ తెలియనటువంటి ఆ సత్తుని మోక్షం కోరేవాడు మాత్రమే ఎలా తెలుస్తున్నాడు అంటే ఆ విషయంలో ఉదాహరణ చెప్తాము అన్నారు. ఏది తత్సతు జగతో మూలం కస్మాన్న ఉపలభ్యతే అని భగవత్పాదుల వారు వ్యాఖ్య. ఆ సత్ అనేటువంటిది జగత్తుకు మూలమైతే ఎందువలన అందరికీ తెలియటం లేదు అని. మూలంలో సర్వం తత్ సత్యం స ఆత్మ, అది సమస్తాన్ని వ్యాపించి ఉన్నటువంటి సత్యమయ్యా, అది ఆత్మ అన్నారు. ఆ సర్వము ఈ సత్యే, అదే ఆత్మ అన్నారు. అదే తత్వమసి నీవు అన్నారు. అయితే సత్తు సత్యమైతే, సత్య అంతా అయితే, సత్య ఆ ఆత్మ అయితే, అదే జగత్తుకు మూలమైతే ఎందుకు అందరికీ తెలియటం లేదు? దృష్టాంతేన మా భగవాన్ విజ్ఞాపయతు, ఇదే ఒక ఉదాహరణ చెప్పవయా, ఇది అర్థం చేసుకుందికి అని శ్వేతకేతు అడిగాడు. అంటే ఆరుని చెప్తున్నారు. లవణస్య ఘన నీరే విలీనం వైతి నత్వచ జహ్వయా వేత్తి తద్వత్ సదుపాయేన బుధ్యతే. ఏమయ్యా, లోకంలో ఉప్పు ఉన్నది, లవణస్య ఘనం, ఉప్పు గడ్డ ఉన్నది, నీరే విలీనం, నీటిలో కరిగిపోయినటువంటి దాన్ని త్వచా చర్మంతో నవైతి తెలియటం లేదు. ఏమండి, ఉప్పు నీటిలో కలిసిపోయింది, మళ్ళీ ఆ ఉప్పు గడ్డని మనం తీద్దామంటే మన స్పర్శ జ్ఞానం వల్ల ఆ ఉప్పు గడ్డ మనకి రావటం లేదు. జిహ్వయా, నాలుకతో వేత్తి తెలుసుకుంటున్నారు. ఏమండి, నాలుకతో మాత్రం ఉప్పున్నది అని తెలుస్తున్నది. చేత్తో కానీ మరో ఏ ఇంద్రియంతో కానీ కళ్ళతో కానీ అక్కడ ఉప్పు ఉన్నది అని మనం చెప్పడానికి వీలవటం లేదు. తద్వత్, ఆ విధంగానే సదుపాయేన ఏవ, సత్తును ఉపాయము చేతనే బుద్ధ్యతే, తెలుసుకున్నట్టుకు వీరగును. ఏమండి, సత్తు అందరికీ ఎందుకు అందరికీ తెలియదయ్యా అన్నాడు. అందరికీ సత్తు తెలిసేటువంటి ప్రశ్న లేదు. ఎందుకు తెలియదండి అంటే, ఉప్పుగడ్డ నీటిలో నానిపోయింది, నీటిలో లీనమైపోయిన తర్వాతను ఏమండి, కళ్ళతో చూసాం, ఆ ఉప్పుగడ్డ కనిపించలేదు. చేత్తో తనిమాం, ఆ ఉప్పుగడ్డ కనిపించలేదు. కానీ అదే ఉప్పుగడ్డ అదే ఉప్పుదనం నోట్లో నీళ్లు వేసుకుంటే దీంట్లో ఉప్పు ఉన్నది అని తెలుస్తున్నది. అంటే
ఉప్పు అనేటువంటి దాంట్లో ఉన్నదని తెలుస్తున్నది కానీ చూడడానికి కానీ లేదు, తీయటానికి కానీ వీలవటం లేదు. ఉప్పు గడ్డ నీటిలో కలిసిపోయిన తర్వాత చేత్తో కానీ స్పర్శ జ్ఞానం కలిగించే ఏ ఇంద్రియం ద్వారా కానీ ఆ ఉప్పుగడ్డ నీటిలో కలిసిపోయినది అని గుర్తించలేం. కానీ శరీరంలో ఒక అంగం, ఒక ఇంద్రియం అయినటువంటి నాలుకతో గుర్తించవచ్చును. నాలుక మీద నీరు వేస్తే ఆ నీటిలో ఉప్పుగడ్డ కలిసింది అని గుర్తిస్తుంది. ఇతరమైన అన్ని ఇంద్రియాలు గుర్తించలేకపోయినా నాలుక ఒక్కటే గుర్తిస్తుంది. అదేవిధంగా సత్తును కూడా ఉపాయం ద్వారా తెలుసుకోవచ్చును. అందరూ తెలియలేరండి, ఉపాయం ద్వారా తెలుసుకోవచ్చును. లవణమేత దుదకే అవధాయాధ మా ప్రాతరుపాసీద్ అధ ఇది సతధాచకార సంహోవాచ యద్దోష లవణముదకే అవాధ అంగ తదాహరేతి తద్ధావమృష్య నవివేద. ఏమండి, శ్వేతకేతువుని పిలిచాడు ఆరుని. ఈ రాత్రి ఒక ఉప్పుగడ్డ తీసి నీళ్లలో వెయ్యి అన్నాడు. వాడు ఉప్పుగడ్డ తీసి నీళ్లలో వేశాడు. ఆ నీళ్లు తెల్లవారు నా దగ్గరికి పట్టురా అన్నాడు. తెల్లవారు ఆ నీళ్లు పట్టుకొని వచ్చాడు. ఆ నీళ్లు తెల్లవారు పట్టుకొని వస్తే ఇప్పుడు నాకు ఆ ఉప్పుగడ్డ తీసిచ్చి అన్నాడు. కానీ వెతికిన దాంట్లో ఉప్పుగడ్డ లేదు. నిన్న రాత్రి ఉప్పుగడ్డ శ్వేతకేతువు చేత్తోనే ఆ నీళ్లలో వేశాడు. తెల్లారు లేచి ఆ నీళ్లు పట్టుకొని వచ్చాడు. ఆ నీళ్లలో ఉన్నటువంటి ఉప్పుగడ్డను తీసి అని అడిగాడు. తీసి ఇవ్వడానికి అది లేదు. ఓ శ్వేతకేతు, ఉప్పుగడ్డని ఇప్పుడు నీటిలో వేసి రేపు ఉదయం నువ్వురా అన్నాడు. అవధాయ అంటే ప్రక్షిప్య, ఉపసీదధాహ ఉపగచ్చేధాహ. అదే విధంగా అతడు వస్తే దోష రాత్రి యందు అంటే నిన్న వేసినటువంటి ఉప్పు ముక్క పట్టుకురా అన్నాడు. కానీ అతడు చేతితో తడివినా కనిపించలేదు. యథా విలీనమేవాంగస్యాంత ఆచమేతి కథమితి లవణమితి మధ్యాదాచమేతి కథమితి లవణమితి అంతాదాచమేతి కథమితి లవణమితి అభిప్రాస్య ఏతదథమోపసీదధా ఇది తద్ధా తథాచకార తచ్చ శ్వత్సంవర్తతే సంహోపాత్ర భావకిల సత్య నిఫారసియే అత్రైవ కిం కిలేతి. ఉప్పు వేసినటువంటి నీటిని మీదని తాగు అన్నాడు. మీదను చెంచా నీళ్లు తీశాడు, తాగాడు. ఒప్పగా ఉన్నాయి. ఇప్పుడు మధ్యన ఉన్నటువంటి నీళ్లను ఒక చెంచాడు తీసి వేసుకో అన్నాడు. అవి ఉప్పుగానే ఉన్నాయి. అడుగునున్నటువంటి నీళ్లని ఒక చెంచాడు వేసి తాగన్నాడు. అవి ఉప్పుగానే ఉన్నాయి. ఆ ఉప్పు కంటితో గాని స్పర్శతో గాని ఏ ఇతర ఇంద్రియంతో గాని చూడబడటం లేదు. అయితే తాను నీటిలో రాత్రి వేసినటువంటి ఉప్పు నిత్యంగా సంవర్తతే, శశ్వత్ సంవర్తతే, నిత్యంగా ఉన్నది. అంటే నీటిలో ఉన్నటువంటి ఉప్పు కన్ను, చర్మం మొదలైనటువంటి ఇంద్రియాల చేతితో తెలియబట్టడం లేదు, కానీ ఉపాయాంతరం అంటే నాలుక చేత తెలియబడుతున్నది. అదే విధంగా ఏవమేవ అత్ర ఏవ అస్మిన్నేవ తేజోబన్నాది కార్యే దేహే సతు. ఆ విధంగానే తేజస్సు, అప్పు, అన్నముల నుండి ఏర్పడినటువంటి దేహంలో ఆత్మ ఉన్నది, సత్తు ఉన్నది. మంత్రంలో భావకిల అనేటువంటి శబ్దం ఎందుకు వాడాడంటే ఆచార్యుడు చెప్తూ ఉన్నటువంటి దాన్ని స్మరణ చేస్తున్నాడు. అంటే మాటి మాటికి గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అంటే నిజంగానే ఉందా లేదా? ఉన్నది. ఎలా ఉన్నది అంటే ఉప్పులో ఎలాగైతే ఆ నీళ్లలో ఎలాగైతే ఉప్పు ఉన్నదో అలాగే ఈ ఆత్మ కూడా దేహంలో ఉన్నది. అయితే ఎందుకు తెలియటం లేదు? అన్ని ఇంద్రియాల వల్ల తెలియదు, ఏదో ఒక ఉపాయాంతరంతో తెలుస్తుంది అన్నాడు. సత్ తేజో అబన్నాది శృంగకారణం బట బీజ అణిమవద్ విద్యమానం ఏవ ఇంద్రియైన ఉపలభసే. సత్తు, అప్పు, అన్న, తేజస్సులనేటువంటి కార్యాలకు కారణం. మర్రి చెట్టు బీజంలో ఉన్నటువంటి మర్రి గుర్తింపబడనట్టుగా సత్తునందే జగత్తు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాల చేత గుర్తించబడడం లేదు. సత్ జగత్తుకు మూలం. సత్ అనేటువంటిది జగత్తుకు మూలం. ఉపాయాంతరేణ లవణ అణిమవత్ ఉపలభ్యతే లప్స్యతే. సత్తు జగత్తుకు మూలమైనటువంటిది
ఉపాయాంతరేణ మరొక ఉపాయము ద్వారా లవణ అణిమవతు అంటే నిప్పు కణిక ఉప్పు కణిక యొక్క అణుభావము వలె ఉపలప్స్యతే పొందబడుతున్నది. అయితే ఉప్పు యొక్క సూక్ష్మ భావంలాగే మరో ఉపాయాంతరంతో మనం ఆ సత్తుని పొందాలి. సత్తు ఉన్నది, అందరికీ సత్తు ఉన్నది అని తెలుసును, కానీ సత్తు కనిపించటం లేదు. దాన్ని ఇంకో ఉపాయాంతరంతో తెలుసుకోవాలి. సతి సర్వేంద్రియాగమ్యే కవుపాయస్స ఉచ్యతే ఉపాయ ఉపదేశోత్ర భవేద్ గాంధార మార్గవతు. మరి ఏమండి ఉపాయం అంటున్నారు, ఏమిటండి ఉపాయం? ఎలాగా, ఏ ఉపాయం ద్వారా దాన్ని తెలుసుకోవచ్చునండి అంటే, ఉపాయం అంటే ఉపదేశమే ఉపాయమయ్యా. అంటే గురువు గారిని పట్టుకుంటే గురువు గారు ఉపదేశం చేస్తారు. ఈ వేదాంతం చాలా విచిత్రంగా ఉంటుందండి. గురువు లేడంటుంది, ఉన్నాడంటుంది, గురువు చెప్పాలంటుంది, చెప్పక్కర్లేదంటుంది, చూడాలంటుంది, చూడక్కర్లేదంటుంది. అంటే అందు గురించే పూర్వం వాళ్ళు ఇదేమైనా బ్రహ్మజ్ఞానం రా అంత తెలియకపోవటానికి అనేవాళ్ళు. తెలిసినట్టుగా ఉండి తెలియనటువంటిది ఏదంటే బ్రహ్మం. తెలిసినట్టుగా ఉంటుంది, మనకు అర్థమైపోయినట్టుగా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. అవతలకి వెళ్తే ఏమిట్రా అంటే, ఏమిటోనండి గురువుగారు చెప్పారు, మేము విన్నాం. ఏమిటి అంటే వాడు ఒక విషయం చెప్తున్నాడు. సతి సర్వేంద్రియాగమ్యే కవుపాయస్స ఉచ్యతే ఉపాయ ఉపదేశోత్ర భవేద్ గాంధార మార్గవతు. సతి సత్తును తెలియుట యందు సర్వేంద్రియ అగమ్యే అన్ని ఇంద్రియముల వలన పొందరాకపోవటం చేతను. అంటే సత్తుని అన్ని ఇంద్రియాలతో మనం తెలియలేం. కన్నుతో చూడలేం, చెవితో వినలేం, నోటితో మాట్లాడలేం, చేతులతో పట్టుకోలేం. సత్తు మనకి తెలియబడదు. మరి కవుపాయ, మరి ఏ ఉపాయం చేత తెలుసుకోవచ్చునండి అంటే, సహా ఆ ఉపాయం ఉచ్యతే చెప్పబడుతున్నది. ఆ ఉపాయం ఏమిటో మేము మీకు చెప్తామండి, మీరు వినండి. ఏమిటండి ఆ ఉపాయము అంటే, అత్ర ఈ సద్విషయమును తెలియట అనే విషయంలో ఉపదేశ, ఉపదేశమే ఉపాయ, ఉపాయము. ఉపదేశాన్నే ఉపాయంగా తీసుకో. గురువు చెప్పేటువంటి విషయమే ఇక్కడ నీకు ఆధారము. అంటే శబ్ద బ్రహ్మమే ఆధారము. ఎందుకంటే బ్రహ్మాన్ని తెలియడానికి మనకి ప్రత్యక్ష ప్రమాణం చేతను కానీ అనుమాన ప్రమాణం చేతను కానీ ప్రత్యక్ష పరమాత్మని తెలుసుకోలేము. ఎందుకంటే పరమాత్మని అమేయ అంటాం. అంటే ఆయన్ని ఇలా ఉంటాడు అని గుర్తించడానికి వీలు కాదు, ప్రత్యక్షంగా చూడడానికి వీలు కాదు. ప్రత్యక్షంగా చూడడానికి వీలు కాదు, అనుమానం చేత తెలుసుకుంది వీలు కాదు. మరి ఎలా తెలుసుకుంటామండి అంటే, శబ్ద ప్రమాణం చేత తెలుసుకోవాలండి, ఉపదేశం చేత తెలుసుకోవాలి. గురువు గారు ఉపదేశం చేస్తారు, శిష్యుడు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనకి కేనోపనిషత్తులో కూడా పూర్వులైనటువంటి ఆచార్యులు మాకు చెప్పారు అని చెప్పారు. అంటే పూర్వతరై, పూర్వులైనటువంటి వాళ్ళు, పూర్వతరులైనటువంటి వాళ్ళ చేతను కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది. మనం దాన్ని తెలుసుకుందికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విషయంలో ఉపదేశ, ఉపదేశమే ఉపాయ, ఉపాయం. గాంధార మార్గవతు, గాంధార దేశం మార్గము వలె భవేత్ అగుచున్నది. ఏమిటండి గాంధార దేశం యొక్క మార్గం అంటే చెప్పుకుందాం. సత్తును ఏ ఇంద్రియాలతోని తెలుసుకోవటానికి వీలు కాదు. అంటే మరి సత్తును తెలుసుకునే ఉపాయం ఏమిటి అంటే, ఆ ఉపాయం చెప్తున్నారు. సత్తును తెలియటానికి ఉపదేశమే ఉపాయము. గాంధార దేశ మార్గాన్ని తెలుసుకోవటానికి ఉపదేశం సహాయపడినట్టుగా సత్తును తెలుసుకుంది కూడా ఉపదేశమే సహాయపడుతుంది అన్నాడు. అదేమిటండి గాంధార దేశ మార్గం తెలియడానికి ఉపదేశం ఏమిటండి అంటే, గాంధారాద్యో వనే నీతః తస్కరై బద్ధ నేత్రకః తస్య బంధం విముచ్యాత్ర కృపాలుర్మార్గమాదిశతు. ఒక గాంధార దేశంలో ఒకడున్నాడు. వాడిని దొంగవాళ్ళు ఏమో కళ్ళకి గంతలు కట్టి తీసుకొని వచ్చి అడవిలో వదిలేశారు. మళ్ళీ వాడి గోలపెట్టగా ఎవడో ఒక దయావంతుడైనటువంటి వాడు వాడి కళ్ళకు ఉన్నటువంటి గంతలు ఇప్పి వాడి గాంధార దేశ మార్గాన్ని చూపెడితే వాడు విడిపోయాడు అన్నది కథ.
ఆ కథను తీసుకున్నారు. తీసుకొని ఒక ఉదాహరణని మనకు చెప్తున్నారు. గాంధారాత్, గాంధార నగరము నుండి యహా ఎవడు తస్కరైహి దొంగల చేతను బద్ధనేత్రక కళ్ళు కనిపించకుండా కట్టబడినటువంటి వాడై వనే వనమునందు నేత కొని రాబడెను. తస్య అతని యొక్క బంధం కట్టును విముచ్య విడిపించి అత్ర వనము నుండి గాంధారమునకు మార్గం దారిని కృపాలుహు దయావంతుడైనటువంటి బాటసారి ఆ దిశత్ చూపించను అన్నాడు. గాంధార నగరం నుండి ఒకనొకడు దొంగల చేత కళ్ళ కంతలు కట్టబడి అడవిలోనికి తీసుకురాబడ్డాడు. ఆ దారి తెలియక దుఃఖించు వాడికి ఒకనొక దయ కలిగినటువంటి వాడు కళ్ళ గంతలు విప్పి గాంధార దేశ మార్గాన్ని చూపించాడు. అయితే ఇక్కడ ఇది ప్రతీకార్థంతో కూడుకున్నటువంటిది అని ఓ చిన్న వేదాంత విషయాన్ని చెప్తారు. ఇక్కడ దొంగలు కామాది వికారాలని, గాంధార దేశం గృహస్థ ధర్మం అని, అడవి సంసారం అని, బాటసారి గురువు అని చెప్తారు. అంటే లోకంలో మనం సాధారణంగా గృహస్థ ధర్మంలో ఉంటాం. ఈ గృహస్థ ధర్మంలో దొంగలు ఎవళ్ళండి అని అంటే కామక్రోధ లోభ మోహమల మాత్సర్యాలు. అలాగే అడవి ఏమిటండి అని అంటే సంసారం. అలాగే బాటసారి ఎవరండి అంటే గురువు. గృహస్థ ధర్మంలో కామాది వికారముల చేత జ్ఞాననాత్రం పని చెయ్యదు. కళ్ళున్నాయి కానీ, మామూలు కళ్ళున్నాయి కానీ జ్ఞానం అనేటువంటి నేత్రం మాత్రం పని చెయ్యదు. అలా పని చెయ్యకపోతే సంసారం అనేటువంటి అడవిలో పడ్డాడు. ముక్తి కావాలన్నా వాడికి దారి తెలియదు. అతనికి ఒక గురువు తటస్థపడి అహం బ్రహ్మాస్మి అనే ఉపదేశ వాక్యం ద్వారా నిష్కామ కర్మ మార్గం చూపిస్తే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. తాను పొందగోరినటువంటి స్థానం స్వస్థానం ముక్తిని చేరతాడు అని చెప్తారు. అయితే శృతిలో ఈ విషయాన్ని కథగా చెప్పారు. అంటే మనకి ఛాందోగ్యోపనిషత్తులో ఈ విషయాన్ని ఒక కథగా చెప్పారు. యథా సౌమ్య పురుషంగాంధారేభ్యో అభినద్ధ అక్షమా నియతంతతో అతి విజనే విసృజేత్ సయథా తత్ర పరాంగవా ఉదంగవా ఆధరాంగవా ప్రత్యంగవా ప్రధ్యాయీత అభినద్ధాక్ష ఆనీతో అభినద్ధాక్షో విసృష్ట. ఓ శ్వేతకేతు, గాంధారం నుండి కళ్ళకు గంతలు కట్టబడి విజనమైనటువంటి అడవిలో ఒకడు విడిచిపెట్టబడ్డాడయ్యా. గాంధార నగరం నుండి వాడి కళ్ళకు గంతలు కట్టారు. వాడిని తీసుకొని వచ్చి అడవిలో విడిచిపెట్టారయ్యా. అక్కడ తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర వైపులు తిరిగి కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నటువంటి వాడు రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టాడండి. తస్య యథా అభిహనం ప్రముచ్య ప్రభ్రూయాదేతాం దిశం గాంధారాయేతాం దిశం వృజ్యేతి సగ్రామాద్గ్రామం పృచ్చన్ పండితో మేధావి గాంధారానేవ ఉపసంపద్యేత. అతడు అలా గోల పెడుతూ ఉంటే ఎవరో ఒక దయ కలిగినటువంటి వాడు వచ్చి ఆ గంతలు విప్పి ఎదురుగా గాంధార దేశం ఉన్నాదయ్యా అని చూపిస్తే వాడు గ్రామం గ్రామం దాటుతూ ఆ గాంధార దేశాన్ని పట్టుకున్నాడు అన్నాడు. అయితే పండితో మేధావి గాంధారయనేవ ఉపసంపద్యేత. వాడు పండితుడు, మేధావి కాబట్టి గాంధార దేశాన్ని పొందాడన్నాడు. ఏమండి, తప్పిపోయినటువంటి ఊరికి దారి చూపెడితే పొందడానికి పండితుడు కావాలా, మేధావి కావాలా? మామూలు వాడు కూడా అదిగోటయ్యా మీ ఊరంటే ఓడిపోతాడు కదా. దానికి 2 వాక్యాలు ఉపనిషత్తులో ఎందుకు వాడారండి? పండితుడు అంటే ఉపదేశవాన్, ఉపదేశము పొందినటువంటి వాడు. మేధావి పరోపదిష్ట గ్రామ ప్రవేశ మార్గావధారణ సమర్థ. మరొకడు చెప్పినటువంటి గ్రామ ప్రవేశ మార్గాన్ని తెలుసుకోవటానికి సమర్థుడైనటువంటి వాడు. అంటే వాడు ఇంకొకడు చెప్పినటువంటి గ్రామ ప్రవేశ మార్గాన్ని తెలుసుకోవడానికి సమర్థుడు కాబట్టి మేధావి. వాడు గురువు చేత ఉపదేశించబడ్డాడు కాబట్టి పండితుడు. ఆ విధంగా వాడు గాంధారాన్ని చేరేరు అన్నాడు. మూఢుడు చేరలేడు అని చెప్పాడు. ఏరాదిష్టన్ అవిస్మృత్య ధీమాన్ గాంధారమాప్తవాన్
అవిద్యయావృతం తత్వం వేత్యేవం ఉపదేశతః. తేనా ఆ బాటసారి చేత ఆదిష్టం చూపించబడినటువంటి దారిని అవిస్మృత్య మరిచిపోకుండా ధీమాన్ బుద్ధిమంతుడు గాంధారమును స్వస్థానమును ఆప్తవాన్ పొందెను. అంటే వాడేమో ఆ బాటసారి చెప్పినటువంటి విధంగా వాళ్ళ ఊరికి ఆయన ఏ దారి చెప్పాడో ఆ దారి మరిచిపోకుండా గుర్తు తెచ్చుకుంటూ మెల్లిగా వెళ్ళి ఆ ప్రదేశానికి చేరుకున్నాడండి. ఆ గాంధార దేశానికి చేరుకున్నాడండి. అవిద్య చేత ఆవృతం కప్పబడినటువంటి తత్వం పరమార్థమును ఏవం ఈ విధంగానే ఉపదేశము వలన వేత్తి తెలుసుకొనుచున్నాడు. అవిద్య చేత కప్పబడినటువంటి పరమార్థాన్ని సత్తుని ఎలా తెలుసుకుంటారండి అంటే ఉపదేశం చేతనే తెలుసుకుంటారు. అంటే అవిద్య చేత కప్పబడినటువంటిది పరమార్థం. పరమార్థం అందరికీ గోచరించదండి. అందరము అనుకుంటాం పరమార్థం నాకు గోచరించిందని. అది అంత సులభం కాదు, గోచరించడం చాలా కష్టం. అందుకోసమే అంటే పూర్వులు ఏమిటి చెప్తారంటే బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అంటారు. బహుశ్రుతానాం అనేకమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వృద్ధులైనటువంటి బ్రాహ్మణుల యొక్క ఉపాసన చేసినట్టుగైతే మనకి తత్వజ్ఞానం తెలుస్తుంది. మనం తత్వజ్ఞానం ఏదో ఒక గ్రంథం చదివి ఆ గ్రంథానికి ఉన్నటువంటి అర్థాన్ని విని ఓహో నేను చాలా తెలుసుకున్నాను, చాలా నాకు అర్థమైందని అనుకోకూడదు. నుంచే బహుశ్రుతులైనటువంటి వాళ్ళు, వృద్ధులు, పెద్దవాళ్ళు, అంటే బాగా కృషి చేసినటువంటి వాళ్ళు, ఎక్కువ కాలం దాని యందు పని చేసినటువంటి వాళ్ళని మనం పట్టుకోవాలి. మనం ఇవాళ ఏమిటంటే లౌకికంగా ఒక గ్రంథాన్ని చదివి నాకు ఇది అర్థమైంది, నాకు వాంకారం గురించి తెలిసిపోయిందండి, వాంకారం ఏదో ఒక 2 మాటలు గురించి ఓ పుస్తకం ఏదో వాంకారం గురించి చదివాం, ఆయన వాంకారం గురించి చెప్పేశారండి, నాకు అర్థమైపోయిందండి. అలాగే ఎన్నో గ్రంథాలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. పురాణాలే 18, ఉప పురాణాలు ఇంకా ఉన్నాయి, భారత భాగవత రామాయణాలు ఉన్నాయి. వేదాంతంలో అవి ఉపకరించేటువంటి గ్రంథాలు. అవి కాకుండా యోగ వాసిష్టం అదొక ఉపకరించేటువంటి గ్రంథం. అలాగే మనకి వేదాంతానికి సంబంధించి ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, భగవద్గీత ఉన్నది. వీటికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. 1, 2 కాదు, చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇవి కాకుండా స్వతంత్ర గ్రంథాలు పెద్దలు రాసినట్టు ఉన్నాయి. మనం కొన్ని గ్రంథాలను అప్పుడప్పుడు పేర్లు చదువుకుంటూ ఉంటాం. పంచదశి అని పేరు చదువుకుంటాం, అలాగే వివేక చూడామణి అని చదువుకుంటాం, అలాగే సర్వజ్ఞ మునులు రాసినటువంటి శారీరక భాష్యాన్ని చదువుకుంటూ ఉంటాం. అలాగే క్లేశాపహారిణి వ్యాఖ్యతో నైష్కర్మ్య సిద్ధి అన్నటువంటి దాన్ని వింటూ ఉంటాం. ఇది కాకుండా సూత సంహిత అనేటువంటిది వింటూ ఉంటాం. ఇలాగా కొన్ని పేర్లు మాత్రమే మీకు చెప్పాను. ఇంకా ఈ అద్వైతానికి లేకపోతే ఈ వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. అయితే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ గుర్తుపెట్టుకొని బాటసారి చూపించినటువంటి మార్గంలో గాంధార దేశాన్ని గుర్తుపెట్టుకొని తన స్వస్థానానికి బుద్ధిమంతుడు చేరాడు. అదేవిధంగా అవిద్య చేత కప్పబడినటువంటి తత్వాన్ని, సత్ అనేటువంటిది అవిద్య చేత కప్పబడి ఉంటుంది, అది ప్రకాశిస్తూ ఉండదు. గురూపదేశం వలన తెలియాలి, గురువుల్ని ఆశ్రయించాలి. ఆ గురువులు కూడా బహుశ్రుతులై వాళ్ళు అనేక విషయాలు తెలిసి వాటిని ఉపదేశించడానికి ముందుకు రావాలి. మనం వాటిని తెలుసుకోవాలి. మనలో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి తపన ఉండాలి. కానీ ఇక్కడతో జ్ఞానం పూర్తయిపోయింది, నాకు అన్నీ తెలిసిపోయాయి, ఇంకా నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అనేటువంటి భావం ఉండకూడదు. ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద తస్య తావదేవ చరం యావన్న విమోక్షేధ సంపత్స్యయితి. ఇది మూలం. చాందోగ్యంలో ఈ మాటలు చెప్పారు. అదే విధంగా ఇక్కడ గురువు కలవాడు, ఆచార్యవాన్ అంటే గురువు కలవాడు.
అజ్ఞానం అనేటువంటి గంతల నుండి విముక్తుడై కాలము ప్రాప్తించగానే ముక్తుడవుతాడు అన్నాడు. ప్రారబ్ధం క్షయించి దేహం విడిచిపెట్టబడగానే ముక్తిని పొందుతాడు అని చెప్పాడు. అధ అని మంత్రంలో ఎందుకన్నాడండి? మోక్షే అధ సంపత్స్యతి అన్నాడు. ఎందుకన్నాడండి అని అంటే, శరీరం పడిపోగానే ముక్తిని పొందుతాడు, కాలభేదం లేదు, శరీరం పడిపోవడం మోక్షాన్ని పొందడం ఒకేసారి జరుగుతాయి అన్నాడు. ఇక్కడ తరువాత అని చెప్పడం కుదరదు. అధ అంటే తరువాత అనకూడదు, కాలభేదం లేదు అని చెప్పడానికే వాడాడు అని చెప్పాలి. వెంటనే ముక్తి లభిస్తుంది. తేజో అవర్ణాదిమయం అరణ్యం దేహం. ఈ దేహం ఏమిటండి? తేజస్సు, అప్పు, అన్నము అనేటువంటి వాటితో కూడుకున్నటువంటి అరణ్యము ఈ శరీరం. ఈ శరీరం ఏమిటండి అంటే తేజో అవర్ణాదిమయం అరణ్యం. ఈ అడవిలో వాత పిత్త కఫ రుధిర మేధో మాంస అస్థి మజ్జ శుక్ర కృమి మూల పురీష వత్ శీతోష్ణాది అనేక ద్వంద్వ సుఖ దుఃఖ వచ్చ ఇదం. దీంట్లో బోల్డ్ అని ఉన్నాయండి అన్నాడు. ఏమిటున్నాయండి అని అంటే రోగాలు ఉన్నాయండి, శరీరానికి సంబంధించినటువంటి మలమూత్రాదులు, సుఖ దుఃఖాదులైనటువంటి ద్వంద్వాలు అనేటువంటి చాలా భయంకరమైనటువంటి ఉన్నాయండి. దీంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో. మోహ పటాభిబద్ధాక్ష. మోహం అనేటువంటి గంతలు కట్టబడ్డాయి. ఏమంటే కళ్ళకి గంతలు కట్టి వాడిని తీసుకొని వచ్చి అడవిలో వదిలేశారంటే ఈ శరీరమే అడవి. ఈ శరీరం అనేటువంటి అడవిలో ఉన్నటువంటి వాడు మోహం అనేటువంటి గంతలు కట్టుకున్నటువంటి వాడు. మనకి పాప అన్నీ తెలుసునండి, తెలియవని అనడానికి లేదు, కానీ ఏది ఎందుకు వంట పట్టడం లేదండి అని అంటే మోహం. విషయం దగ్గరికి వచ్చేసరికల్లా మా అబ్బాయి అండి, మా ఇల్లండి, మా ఆవిడండి, మా బంధువులండి, మా స్నేహితులండి ఇలా అంటాం. అంటే ఏమవుతున్నాం మనం? ఆటోమేటిక్గా మోహానికి లొంగిపోతున్నాం. మోహ పటాభినద్ధ అక్ష. కళ్ళు మోహం అనేటువంటి గుడ్డతో కట్టబడ్డాయి. మోహం అనేటువంటి గంత కట్టబడినటువంటి వాడు. భార్య పుత్ర మిత్ర పశుబంధవాది దృష్టాదృష్ట అనేక విషయ తృష్ణాసిత పుణ్యాపుణ్యాది తస్కరై ప్రవేశిత. ఎవరండి? దొంగలు అన్నారు. వాడిని దొంగలు పట్టుకొని వచ్చారు. దొంగలంటే ఏ ఊర్లోని లేరండి, మన ఇంట్లోనే ఉన్నారు మన దొంగలు. ఎవరండి ఆ దొంగలు? మొదటి దొంగ భార్య, రెండో దొంగల పిల్లలు, మూడో దొంగల స్నేహితులు, పశువులు, బంధువులు, దృష్టాదృష్ట అనేక విషయ తృష్ణాశ్రిత. కనిపించేటువంటి కనిపించినటువంటి అనేకమైనటువంటి కోరికలు, పుణ్యాపుణ్యములు అనేటువంటి ధర్మములు, ఇవన్నీ తస్కరములండి, దొంగలు. తస్కరై ప్రవేశిత. వీళ్ళందరూ దొంగలు. ఈ దొంగల చేత ప్రవేశించబడినటువంటిది ఇంద్రియ భోగాలు. భార్య, పిల్లలు, స్నేహితులు, పశువులు, బంధువులు మొదలైనటువంటి కనిపించేవాళ్ళు, కనిపించనటువంటి ఇంద్రియ భోగాలు అనేటువంటి దొంగల చేత కట్టబడినటువంటి వాడు. చాలా పాపిని అని దుఃఖిస్తూ ఉంటే పుణ్యవశం చేతను సద్బ్రహ్మాత్మవిదం ముక్తిబన్ విముక్త బంధనం బ్రహ్మిష్టం. ఎవరండి మనకి దారి చూపించగలరు? అందరూ చూపించగలరా దారులు? ఏమండి, అందరము గురువులు అంటారు. సాధారణంగా గురువు గారు అనేటువంటి పదానికి మనం లోకంలో అలవాటు పడిపోతున్నాం. కానీ నిజానికి అందరము గురువులమేనా? మనం దారి చూపించగలమా? అక్కడ ఆయన శంకర భగవత్పాదులు అంటున్నారు, సద్బ్రహ్మాత్మవిదం విముక్త బంధనం బ్రహ్మిష్టం. సత్ అనేటువంటి బ్రహ్మే ఆత్మగా తెలిసినటువంటి వాడు. ముందు వాడికి తెలియాలి. వాడికి సత్ అనేటువంటి బ్రహ్మం ఆత్మ అన్నటువంటి విషయం వాడికి తెలుసు. బంధముక్తుడైనటువంటి వాడు విముక్త బంధనం, వాడు బంధాల నుంచి బయటపడ్డటువంటి వాడు. తరువాత బ్రహ్మిష్టం, బ్రహ్మమునందే ఉండేటువంటి వాడు. అటువంటి జ్ఞానిని చేరితే అతని కరుణ వలన దర్శిత సంసార విషయ దోష దర్శన మార్గ విరక్త సంసార విషయేభ్య. వాడు చూపించాడు, రే ఈ సంసార విషయాల్లో ఇన్ని దోషాలు ఉన్నాయిరా, ఇన్ని ప్రమాదాలు ఉన్నాయిరా అని వాడు చూపించాడు. అవి చూపెడితే అప్పుడు వైరాగ్యం కలిగింది. సంసార విషయాల నుండి మనకి కలిగి
సర్వాత్మానం ఉపసంపద్య సుఖీ నిర్వృత్తః స్యాత్. సంసార విషయ దోషాలు తెలుసుకొని సరైనటువంటి మార్గాన్ని గుర్తించి విరక్తుడై సంసార విషయాల నుండి బయటపడి సదాత్మని పొందుతాడు. సదాత్మానం ఉపసంపద్య, సత్ అనేటువంటి ఆత్మను పొంది నివృత్తమవుతాడు. సుఖ నివృత్త స్యాత్, సుఖాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మిష్ఠుడైనటువంటి గురువు చూపినటువంటి మార్గంలో విరక్తుడై సంసారి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పారండి. అశ్లేషనాశో విదుషః సంచితాగామి కర్మణో ప్రారబ్ధే భాగ సంక్షీణే ముచ్యతే నతు జాయతే. అయితే అవండి మాకు చిన్న డౌట్ ఉన్నదండి. ఏమిటండి మీ డౌట్ అంటే, ఇవి కాదు కానండి, మీరు అంటూ ఉన్నట్టు కుదరదండి. ఎందుకు కుదరదండి అంటే, ఆగామి కర్మలు ఉన్నాయి, సంచిత కర్మలు ఉన్నాయి కదా, దేహం పడిపోగానే మోక్షం ఎలా వస్తుందండి అంటే ఓ సమాధానం చెప్తున్నారు విద్యారణ్యులు. ఇంకా వివరంగా కూడా ఉన్నది. ఒక సమాధానం చెప్తున్నారు. విదుషః, విద్వాంసుడైనటువంటి వాడికి సంచిత ఆగామి కర్మణో, సంచిత కర్మలు ఆగామి కర్మల యొక్క అశ్లేషనాశం, అంటకపోవడం, నశించటం అనేవి జరుగుతాయండి. విద్వాంసుడైనటువంటి వాడికి సంచిత కర్మలు నశించిపోతాయి, అంటవు. అలాగే ఆగామి కర్మలు కూడా వాడికి నశించిపోతాయి, అంటావు. అందుకోసం వాడికి సంచితం ఆగామి ఉండదండి. ప్రారబ్ధే, ప్రారబ్ధ విషయమునందు భాగ సంక్షీణే, భాగాల వలన నశించడం కలుగుతుందండి. అప్పుడు ముచ్యతే, వాడు విద్వాంసుడు బంధవిముక్తుడవుతాడండి. నతు జాయతే, మరి పుట్టాడండి, తిరిగి పుట్టాడండి. జ్ఞానానికి సంచితం అంటదు, జ్ఞానికి ఆగామి నశిస్తుంది. అంటే సంచిత ఆగామి కర్మల వలన వాడికి పునర్జన్మ లేదు. అంటే ప్రారంధం క్షీణం అయిపోయిన తర్వాత సంచిత కర్మ వలనైనా పుట్టాలి కదండి. ఆగామి కర్మ అంటే ఆ జన్మలో వాడు చేసినటువంటి కర్మల వలనైనా పుట్టాలి కదండి. అంటే వాడు పుట్టాడండి. అలా వాడికి ఆ రెండూ లేవండి. భాగముల వలన ప్రారంధం క్షీణిస్తుందండి. ప్రారంధం వాడు భాగాలను అనుభవించడం వల్ల క్షీణించిపోతుందండి. అప్పుడు జ్ఞాని ముక్తుడవుతాడు, మరి తిరిగి పుట్టాడు. జ్ఞాని ముక్తుడైపోతాడు, మరి తిరిగి పుట్టాడండి. ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు అనేది ఏమిటంటే, ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతం ఉన్నాయి. మనం లోతుగా దాని గురించి చర్చించకపోయినా దింగ్మాత్రంగా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు ఏమిటంటారంటే, అప్రవృత్త ఫలాని ప్రాజ్ఞానోత్పత్తి జన్మాంతర సంచితాని అపి కర్మాణి సంచి ఇతి తత్ఫలోపభోగార్థం పతితే అస్మిన్ శరీరాంతరం ఆరబ్ధవ్యం. ఏమండి, మీరు అన్నట్టు కుదరదండి. అసలు సంచితంలో బోర్డుని వీడు ఇంకా జన్మలు ఎత్తవలసిన ఉన్నాయండి, వీడు అనుభవించవలసిన కర్మలు ఉన్నాయండి, వీడి అకౌంట్ అక్కడ బోర్డు అంత ఉన్నదండి. అవన్నీ ఆల్రెడీ ఇంకా ఫలాలను ఇవ్వడం లేదండి, ఈ జన్మలో అవి ఇవ్వడం లేదండి, అవి జన్మాంతర సంచితాలండి. వాటిని అనుభవించడం కోసం చచ్చిపోగానే మళ్ళీ పుట్టాలు తప్పిస్తే వాడికి మోక్షం రాదండి అన్నారు. వాడికి ఎందుకు మోక్షం రాదండి అని అంటే, వాడు చేసినటువంటి కర్మలు సంచితాలు బోల్డెన్ ఉన్నాయి, అవన్నీ అనుభవించడానికి రావాలన్నారు. దేహం పోతే మరో దేహం వస్తుందో అనుభవించాలి కదా అన్నారు. ఉత్పన్నే చ జ్ఞానే యావజ్జేవం విహితాని ప్రతిషిద్ధాని వా కర్మాణి కరోతి ఏవ ఇది తత్ఫలోపభోగార్థం చ అవశ్యం శరీరాంతరమారబ్ధవ్యం. మరోటి కూడా ఉన్నదండి. జ్ఞానం కలిగిన తర్వాత కూడా వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు కదండి. జ్ఞానం కలిగిన తర్వాత చేసినటువంటి కర్మల్లో విహిత కర్మలు ఉంటాయి, చెయ్యకూడని కర్మలు ఉంటాయి. విహిత కర్మల వలన పుణ్యము కలుగుతుంది, అవిహితమైనటువంటి ప్రతిషిద్ధ కర్మల వలన పాపము కలుగుతుంది. అవి అనుభవించడానికి కూడా, అంటే ఆగామి కర్మ, రాబోయేటువంటి కర్మ కోసం కూడా వాడు శరీరాన్ని సంపాదించాలి కదండి. వాడికి మరో శరీరం రావాలి కదా. అందువలన ఇప్పుడు మీరు చెప్పినట్టు కుదరదు. ఎందుకు కుదరదంటే, సంచితం వలనైనా శరీరం రావాలి, ఆగామి వలనైనా శరీరం రావాలి. శరీరం అనేటువంటిది మళ్ళీ పోగానే మరో శరీరం వస్తున్నది కాబట్టి వాడికి మోక్షం ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు మోక్షం వచ్చేటువంటి ప్రశ్నే లేదు కదండి. అందువలన కర్మల ఫలాన్ని ఇస్తూనే ఉంటాయి కాబట్టి ఆత్మజ్ఞానం వ్యర్థం
అది తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. తతశ్చ కర్మాణి తతశరీరాంతరం ఇది జ్ఞానానర్థక్యం కర్మణాం ఫలవత్వాత్. కర్మల యొక్క ఫలం కనిపిస్తున్నది కాబట్టి, కర్మలు వాటి ఫలితాలను అవి ఇస్తున్నాయి కాబట్టి వారికి శరీరం పోయిన వెంటనే మోక్షం వస్తుంది అన్నటువంటిది అసత్యం, అది జరగదు అన్నాడు. ఆత్మజ్ఞానం వ్యర్థము అన్నాడు. ఒకవేళ జ్ఞానవంతుని కర్మలు క్షీణిస్తాయి అంటే జ్ఞానం కలిగిన వెంటనే మోక్షం కలుగుతుంది, శరీరం పోతుంది అని చెప్పాలి. అంటే ఒకవేళ జ్ఞానవంతుడైనటువంటి వాడి కర్మలు క్షీణించిపోతాయన్నాం అనుకోండి, వాడి జ్ఞానం కలగగానే వాడి శరీరం క్షీణించిపోవాలి, వాడి నశించిపోవాలి. అంటే గురువు అవసరం లేదు. ఎప్పుడు వాడి జ్ఞానం కలిగిందో అప్పుడు వాడి శరీరం పోయింది కాబట్టి వాడి గురువు అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా ఆచార్యవాన్ వేద పురుష అన్నటువంటిది కుదరదండి. ఎందుకంటే సంచిత ఆగాముల వలన మళ్ళీ జన్మేనా రావాలి, లేదా ఒకవేళ జ్ఞానం వలన వెంటనే శరీరం పోయింది అన్నప్పటికీ కూడా వాడి గురువు అవసరం లేదు కాబట్టి మీరు చెప్పినటువంటిది కుదరదు అన్నారు. అంటే జ్ఞానికి ప్రారంభం అనుభవింపబడుతుంది కానీ సంచితాగామి కర్మలు అనుభవించబడవు అని ముండకంలోని క్షీయంతే చాస్య కర్మాణి అనేటువంటి వాక్యాన్ని తీసుకొని భగవత్పాదుల వారు చెప్పారు. జ్ఞానైనటువంటి వాడికి ప్రారంభం అనుభవించబడుతుంది కానీ సంచితము ఆగామి అనుభవించబడవు. అలాగే గీతలో కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ తమాహు పండితం బుధాః జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అనేటువంటి వాక్యాల వల్ల కూడా మళ్ళీ జన్మ రాదు. అంటే జ్ఞానాగ్ని వల్ల సంచిత ఆగాములు నశించిపోతాయి అన్నారు. అలాగే బృహదారణ్యకంలో కూడా కృతాకృతేన తపతః చేసిన వాటి వలన చెయ్యనటువంటి వాటి వలన జ్ఞానికి దుఃఖాలు కలగవు అని చెప్పారు. అందువలన సంచిత ఆగామి కర్మలు పనిచెయ్యవు, సంచిత కర్మలు పనిచెయ్యవు, ఆగామి కర్మలు పనిచెయ్యవు. జ్ఞానం కలిగిన ప్రారంభం ఉంటుంది, అందువలన గురువు చూపినటువంటి మార్గంలోనే ముక్తుడవ్వాలి. జ్ఞానం కలిగిన తర్వాత కూడా శరీరం మరి కొన్నాళ్ల పాటు ఉంటుంది, ప్రారంధాన్ని అనుభవించాలి కాబట్టి గురువు చూపించినటువంటి మార్గంలోనే మోక్షాన్ని పొందాలి అని చెప్పారు. కీదృశీ మతిరస్యేతి చేత్ వాగాదిలయాద్యథా మూఢస్య తద్వదేవాస్య వైలక్షణ్యన్న కించన. ఏమండి ఇంకో సమస్య ఉన్నదండి అన్నారు. ఏమండి చెప్పండి, మీరు ఏమిటంటున్నారు? అన్నం ప్రాణంలో లీనమవుతుంది, ప్రాణం తేజస్సులో లీనమవుతుంది, తేజస్సు సత్తులో లీనమవుతుంది అంటున్నారు కదండి. అవునండి అవుతుంది. అంటే అందరి అన్నము అంటే దేహము కూడా ప్రాణంలో లీనమైంది, అందరి ప్రాణము కూడా తేజస్సులో లీనమైంది, అందరి తేజస్సు కూడా పరమాత్మలో లీనమైంది. అలాంటప్పుడు మూఢుడు మళ్ళీ తిరిగి రావడం ఏమిటి, జ్ఞాని ఉండిపోవడం ఏమిటి? ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తున్నదండి? ఎవడైనా అందరూ కూడా సత్తులోనే లీనం అవ్వాలి కదా. మరి సత్తులో లీనమైపోయినటువంటి వాడు ఒకడు ఉండిపోవడం ఏమిటి, ఒకడు తిరిగి రావడం ఏమిటి? ఇదేమిటండి? ఇది ఎలా కుదురుతుందండి? కీదృశీ మతిరస్యేతి చేద్వాగాదిలయాద్యథా మూఢస్య తత్వదేవాస్య వైలక్షణ్యన్న కించన. అస్యా జ్ఞానికి కీదృశీ మతి ఇది చేత్, ఎటువంటి బుద్ధి ఉంటుందంటే వాగాదిలయాద్యథ వాక్కు మొదలైనటువంటివి లయించుట ఏ విధంగా ఉండునో అస్య మూఢస్య ఈ మూఢులకు కూడా తద్వదేవ అదే విధంగా లయించుట ఉండును. అంటే వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు జ్ఞానికి అలాగే అజ్ఞానికి కూడా సమంగానే లయిస్తాయండి. వైలక్షణ్యం నకించన, కొద్దిగా కూడా తేడా లేదండి. వాడికి ఏ విధంగా అయితే ఇంద్రియాలు లయం చెందుతాయో వీడికి ఆ విధంగానే లయం చెందుతాయి. మరి సంసారిణ యో మరణక్రమ సయేవ అయం విదుష అపి సత్సంపత్తి క్రమ అని భగవత్పాదుల వారు అంటారు. సంసారి అయినటువంటి వాడి చావు ఏ విధంగా ఉంటుందో అదే విద్వాంసుడైనటువంటి వాడు సత్తులో కలిసిపోయేటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది. రెండు సమానంగానే ఉంటాయి. అంటే జ్ఞానికి అజ్ఞానికి
భాగాది వృత్తులు, వాక్కు మొదలైనటువంటి వృత్తులన్నీ లయం అవడం సమానమే. వాంగ్మనసి సంపద్యతే మన ప్రాణే ప్రాణస్తేజసి తేజ పరస్యాం దేవతాయాం. వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు సత్తునందు లీనమవుతుంది. సత్తునందు లీనమైనటువంటి జ్ఞాని తిరిగి రాడు, సత్తునందు లీనమైనటువంటి అజ్ఞాని తిరిగి వస్తాడు. ఇది అలాగా వాసనల చేత రూపాలు పొందుతాడు. వాడికి ఉన్న వాసనల చేత వాడు రూపాలు పొందుతాడు. మూఢుని బుద్ధి వికసించకపోవడం చేత ముకుళించి ఉంటుంది, జ్ఞాని బుద్ధి వికసించడం చేతను ముకుళించి ఉంటుంది. జ్ఞానులు మాట్లాడరు, మూఢులు మాట్లాడరు. జ్ఞానులు ఎందువల్ల మాట్లాడరండి అని అంటే వాళ్ళ బుద్ధి వికసించింది, ఇంకా చెప్పవలసింది, చేయవలసింది, చూడవలసింది ఏం లేదు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉంటారు. మూఢుల యొక్క బుద్ధి వికసించలేదు కాబట్టి వాళ్ళు మౌనంగానే ఉంటారు. రెండూ సమానమే. అయితే ముకుళించబడడం అనేటువంటిది సమానమైనప్పటికీ కూడా ఏమండి, తిరిగి రావడం అనేటువంటి విషయంలో జ్ఞాని తిరిగి రాడు, అజ్ఞాని తిరిగి వస్తాడు. సమానాయాం మృతౌ ఏకో ముక్తో నాణ్యకుతో వధ సత్యానృతాభిసంధత్వం వైషమ్యం జ్ఞానమూఢయో. మళ్ళీ మనం వేస్తున్న ప్రశ్నే, ఏమండి, జ్ఞాని అయినటువంటి వాడు అజ్ఞాని అయినటువంటి వాడు సత్తులోనే లయమైతే ఒకడు వస్తాడు ఒకడు రాడు అనేటువంటి విషమత్వం ఎందుకండి? ఆ తేడా ఎందుకు చెప్తున్నారు? ఇద్దరు రారనైనా చెప్పండి, ఇద్దరు వస్తారనైనా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అంటే సమానాయామృతౌ, చావు సమానమే. అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు చచ్చిపోతారు. రామకృష్ణ పరమహంస చనిపోయాడు, రావణ మహర్షి చనిపోయాడు, సామాన్య మానవుడు చనిపోతున్నాడు. మరి సమానాయాం మృతౌ, చావు సమానమే అయినప్పుడు ఏకాహ ముక్త, ఒకడు ముక్తుడు, అన్యహాన ముక్త, ఇంకోడు ముక్తుడు కాడు అనుట కుతః, ఎందువల్ల? ఒకడు ముక్తుడు అయ్యాడు అంటున్నావు, మరోడు ముక్తుడు కాలేదు అంటున్నావు, ఎందుకు అసమలా అంటున్నావు అంటే వదా, చెప్పు అంటే సత్యానృత అభిసంధత్వం, సత్యమునందు అసత్యమునందు సంబంధము క్రమముగా జ్ఞాని మూఢయో, జ్ఞానికి మూఢునికి ఉంటుంది. అంటే సత్యముతో సంబంధం జ్ఞానికి ఉంటుంది, అనృతంతో సంబంధం మూఢుడికి ఉంటుందయ్యా. వైషమ్యానికి, భిన్నత్వానికి అదే కారణం, అదే భిన్నత్వానికి కారణం. చావు జ్ఞానికి అజ్ఞానికి సమానమే. ఒకడు ముక్తుడు మరోడు బద్ధుడు ఎందుకండి అని అంటే జ్ఞానికి సత్తుతో సంబంధం ఉంటుంది, వాడు సత్తులో లీనమవగానే వాడు సత్తే అయిపోతాడు. అజ్ఞాని అయథార్థంతో సంబంధం ఉంటుంది, అంటే వాడు సత్తులో లీనం అవడు, సత్తు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు వాసనల వల్ల. ఎందువలనండి అంటే తెలతండుల న్యాయము అంటే ఏమిటండి? తెలలు బియ్యము కలిపాం, తెలలు బియ్యము కలిపితే అవి రెండు కలుస్తాయా అండి? ఆ రెండు కలుస్తాయా? ఆ రెండు కలవు. క్షీరనీర న్యాయము అంటే రెండు కలిసిపోతాయి. పాలలో నీళ్లు వేస్తే పాలు నీళ్లు కలిసిపోతాయి, తేడా తెలియదు. పాలేవో నీళ్ళేవో తేడా తెలియదు. అదే తెలతండుల న్యాయము అంటే తెలలు, తండులములు అంటే బియ్యం, తెలలు అంటే నువ్వులు, నువ్వులు బియ్యం కలిపితే నల్లగా ఉన్నటువంటివి నువ్వులు, తెల్లగా ఉన్నటువంటి బియ్యము అని తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రవేశించడం సమానమే, పాలల్లో నీళ్లు ప్రవేశించడము, బియ్యంలో నువ్వులు ప్రవేశించడము సమానమే. కాకపోతే పాలల్లో ప్రవేశించినటువంటి నీళ్లు తెలియలేదు, అదే బియ్యంలో ప్రవేశించినటువంటి తెలలు తెలిసే, వేరు చేసి వచ్చిన తెలల్ని వేరు చేసే వచ్చింది. అలాగనే జ్ఞాని అయినటువంటి వాళ్ళు క్షీరనీర న్యాయంతో సత్తులో లీనమైపోతారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు తెలతండుల న్యాయంతో సత్తులో ప్రవేశించి తిరిగి వాసనల వలన వచ్చేస్తారు. అజ్ఞానికి యథార్థంతోనే సంబంధమే, వారిలో తేడా కారణం అండి అని చెప్పాడు. తస్కరౌ చౌర్య శంకయా తలరక్షకై గృహీతో నవృతం చౌర్యం ఇత్యాహతుర్భావపి. అయితే దొంగలు ఉన్నారు, దొంగల్ని
దొంగతనం చేసినటువంటి వాడిని చెయ్యని వాడు ఇద్దరున్నారు. తస్కర అతస్కరవ్. తస్కర అతస్కరవ్ అంటే దొంగ, దొంగ కానివాడు కూడా. తలరక్షకై అంటే రక్షక భటుల చేతను చౌర్య శంకయ దొంగతనం చేశారు అనేటువంటి సంశయంతో గృహీతో పట్టుకోబడ్డారు. ఇద్దరిని పట్టుకున్నారు. ఎవరో ఇద్దరు వెళ్తున్నారు, దొంగతనం జరిగింది. దాంట్లో ఒకడు దొంగతనం చేసినవాడు, ఒకడు చెయ్యనివాడు. కానీ రక్షక భటులు ఇద్దరిని పట్టుకున్నారు. ఉభవపి ఇద్దరు కూడా చౌర్యం దొంగతనము నకృతం మేము చేయలేదు, నేను చేయలేదంటే నేను చేయలేదు, నేను చేయలేదంటే నేను చేయలేదు అన్నారు. ఆహపుహు చెప్తారు. దొంగ కాని వారిని కూడా దొంగతనం చేశారు అనేటువంటి సంశయంతో రక్షక భటులు బంధిస్తారు. ఇద్దరు నేను చేయలేదంటే నేను చేయలేదంటారు. అయితే ఏది యథార్థం, ఏది అయథార్థం? గృహణీత పరశుం తప్తం తౌతయోస్తస్కరోనృతం అభిసంధాయ దగ్ధసన్ హన్యతే తలరక్షకై. ఇక్కడ విశేషం ఉన్నదండి. ఏమిటండి ఆ విశేషం? అంటే దొంగతనం చేసినటువంటి వాడికి లోపల పీకుతూ ఉంటుంది, నేను దొంగతనం చేశాను, నేను దొంగతనం చేశాను, నేను దొంగతనం చేశాను లోపల పీకుతూ ఉంటుంది. బయటికి మాత్రం వాడు గంభీరంగా చేయలేదు అంటూ ఉంటాడు. ఏం చేస్తారు? తలరక్షకై రక్షక భటుల చేత పరశుం తప్తం కాల్చబడినటువంటి గండ్రగొడ్డని ఓ ఎనముక్కని బాగా కాలుస్తారు. కాల్చి గృహిణీత తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇంకోటయ్యా కాల్చినటువంటి ఎనముక్క పట్టుకోండి అంటారు. తయోహ వారిలో తస్కరహ దొంగ అనృత అసత్యము అభిసంధాయ చెప్పుట వలన వాళ్ళలో నిజంగా దొంగతనం చేసిన వాడు అబద్ధం చెప్పాడు. దగ్ధస్సన్ కాలినటువంటి వాడై హన్యతే పట్టబడతాడు. వాడి శరీరానికి ఇలా అంటించగానే వాడు బాబోయ్ నాయనోయ్ నేను చేశాను బాబోయ్, దొరికిపోయాను బాబోయ్, నేను వాళ్ళకి దాచాను బాబోయ్ అని అరుస్తాడు. వాడిని కొడతారు రక్షక భటులు. అదే రెండో వాడు ఉన్నాడు. వాళ్ళు కాల్చినటువంటి గండ్రగొడ్డలతో వాళ్ళ దగ్గరికి వెళ్తే అబద్ధమాడినటువంటి దొంగ కాల్చబడి కొట్టబడతాడు. మరొకడు ఉన్నాడు, వాడు అబద్ధం ఆడలేదు, వాడు దొంగతనం చేయలేదు. అతస్కర సత్యసంధ నదగ్ధో ముచ్యతే చతై అజ్ఞాని అమృత సంధోత్ర సత్యసంధస్తు తత్వవితో. అతస్కర దొంగ కానిటువంటి వాడు సత్యసంధుడు, నిజాన్ని చెప్పడం వలన తై ఆ రక్షక భటుల చేత నదగ్ధ కాల్చబడడు. వాడు అబద్ధం చెప్పలేదు కాబట్టి ఆ రెండో వాడు కాల్చబడడు, ముచ్యతే విడిచిపెట్టబడతాడు. మొదటి వాడు కాల్చబడ్డాడు, రెండో వాడు కాల్చబడలేదు. అజ్ఞాని అయినటువంటి వాడు అనృత సంధ అంటే అసత్యవాది. అత్ర ఇక్కడ సత్యసంధస్తు నిజం చెప్పినటువంటి వాడు తత్వవితు తత్వజ్ఞాని. తత్వజ్ఞాని నిజం చెప్పాడు, రెండో వాడు దొంగ అబద్ధం చెప్పాడు. అంటే అబద్ధం చెప్పినటువంటి వాడు బద్ధుడు, నిజం చెప్పినటువంటి వాడు ముక్తుడు. దొంగ కానివాడు నిజం చెప్పడం చేత కాల్చబడడు, విడిచిపెట్టబడతాడు. ఇక్కడ అబద్ధం ఆడినటువంటి వాడు అంటే అజ్ఞాని, నిజం చెప్పినటువంటి వాడు అంటే జ్ఞాని. అజ్ఞాని బద్ధుడు, జ్ఞాని ముక్తుడు. పురుషం సౌమ్యేత హస్తగృహీతమానయంత్యప హర్షీత్ స్థేయమకార్షీత్ పరసుమస్మై తపతేతి సయది తస్య కర్తా భవతి తతయేవ అనృతమాత్మానం కురుతే సో అనృతాభిసంధః అనృతేన ఆత్మానం అంతర్ధాయ పరశుం తప్తం ప్రతి గృహ్ణాతి సదక్యతే అథ హన్యతే. దొంగతనం చేసినటువంటి వాడు వేడి గంటగొడ్డల చేత కాల్చబడి బాధించబడతాడు. ఇది మూలం. ఆ మూలాన్నే విద్యారణ్యుల వారు మనకి శ్లోకం రూపంలో చెప్పారు. దొంగతనం చేసినటువంటి వాడిని బాగా కాలినటువంటి ఇనముక్కతో బాత పెట్టేసరికల్లా వాడు నిజం చెప్తాడు. అధ ఏది తస్య అకర్త భవతి తతయేవ సత్యమాత్మానం కురుతే స సత్యాభిసంధ సత్యేనాత్మానమంతర్ధాయ పరశుం తప్తం గృహ్ణాతి స నదక్యతే అధముచ్యతే అని. దొంగతనం చెయ్యనటువంటి వాడు సత్యాన్ని ఆశ్రయించి కాలినటువంటి గండ్రగొడ్డలి పట్టుకున్నా కాలడు, ముక్తుడవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. స యథా తత్ర దేఖ్యా
దాక్యేత ఏతదాత్మానమిత్య ఆత్మ్యం ఏతదాత్మ్యం ఇదగం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అని అతడు ఏ విధంగా కాల్చబడలేదో అదే విధంగా జ్ఞాని సత్తులో లీనమై తిరిగి రాడు. సత్యాన్ని చెప్పినటువంటి వాడు ఎలాగైతే కాల్చబడలేదో ముక్తుడయ్యాడో అలాగే జ్ఞాని అయినటువంటి వాడు సత్తులో లీనమైనటువంటి వాడు తిరిగి రాడు, అజ్ఞాని సంసారంలోనికి వస్తాడు. ఈ సర్వం సత్తే, ఈ ఉన్నదంతా కూడా సత్తేనయ్యా, అదే ఆత్మయ్యా, అదే నువ్వయ్యా, తత్వమసి అదే నువ్వు అని శ్వేతకేతువ అని తండ్రి అయినటువంటి గురువు అయినటువంటి ఆరుని బోధించాడు. బోధిస్తే మర్త్యోహమితి సంధాయ మ్రియతే జాయతే చ సహ బ్రహ్మాహమితి సంధాయ ముచ్యతే నతు జాయతే. లోకంలో సహా జీవుడు మర్త్యోహం ఇది సంధాయ, నేను చావు పుట్టుకలు కలవాడిని అని భావించి మ్రియతే చనిపోతున్నాడు. ఎలా చనిపోతున్నాడండి అని అంటే నేను చావు పుట్టుకలు కలవాడిని అని భావించి చనిపోతున్నాడు. జాయతే చ పుడుతున్నాడు. అదే జీవుడు బ్రహ్మాహమితి సంధాయ, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకొని ముచ్యతే ముక్తుడగుచున్నాడు. నచ జాయతే తిరిగి పుట్టడం లేదు. అంటే చావు పుట్టుకల కారణం జ్ఞానమే. నేను జనన మరణాలు కలవాణ్ణి అనేటువంటి భావంతో చనిపోయి మళ్ళీ పుడుతున్నాడు. నేను జనన మరణాలు లేనటువంటి బ్రహ్మాన్ని అని తెలిసినటువంటి వాడు ముక్తుడవుతున్నాడు, మరి పుట్టడం లేదు అని ఆరుని తండ్రి అయినటువంటి ఆరుని గురువుగా శ్వేతకేతువుకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. అయితే ఇక్కడ సమస్య ఉన్నది ఏమిటంటే, ఇన్ని ఉదాహరణలు ఎందుకండి, గురువుగారు చెప్పారు శిష్యుడు వినేస్తే అయిపోయింది కదా అంటే, బుద్ధి దోషం సమాధోతం దృష్టాంతాస్తైతవాత్రకిం త్వం సదేవేత్యభిప్రేత్య నవకృత్వ ఉపాదిశతు. ఆయన ఏమండి అత్ర ఈ విషయంలో బుద్ధి దోషాలను సమాధానపరచటానికి దృష్టాంత ఉదాహరణలు చెప్పబడ్డాయి. యథార్థంగా ఉదాహరణలు అవసరం లేదు, కానీ నీ బుద్ధికి ఉన్నటువంటి దోషం పోవటం కోసం ఉదాహరణలు చెప్పాను. తవా నీకు తైహి ఆ ఉదాహరణ వలన కిం ఏమి ప్రయోజనం? అవి చెప్తే ఏమిటి, చెప్పకపోతేనేమిటి, నీకు తెలిస్తే ఏమిటి, తెలియకపోతేనేమిటి. త్వం నీవు సత్ ఏవా సత్తువే, నువ్వే సత్తు ఇదే అభిప్రేత్య అని ఉద్దేశించి నవకృత్వ 9 మార్లు తత్వమసి 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 అని బోధించాడు. 9 సార్లు బోధించాడు. నువ్వేనయ్యా ఆత్మవి, నువ్వే ఆత్మవి, నువ్వే ఆత్మవి, నువ్వే ఆత్మ అని చెప్పాడు. బుద్ధి దోషాలను పోగొట్టడానికి ఉదాహరణలు, కానీ వాటి వల్ల నీకేం ప్రయోజనం లేదు. నీవే సత్తు అని నిర్దేశించి 9 మార్లు ఆరుని శ్వేతకేతువునకు ఉపదేశం చేశాడు. చేస్తే ఎప్పటికి మన వాడికి బుర్రకి ఎక్కింది. అంటే వేసినన్ని ప్రశ్నలు వేశాడు. ఎన్నిసార్లు అడగాలో అన్నిసార్లు అడిగాడు. నేను బాగా చదువుకున్న వాడిని అన్నటువంటి గర్వం కలవాడు, నాకు బాగా తెలుసును అన్నటువంటి భావం కలవాడు కాబట్టి అనేక పర్యాయాలు తండ్రి గురువు అయినటువంటి ఆరుణ్ణి ప్రశ్నలు వేసి వేధించాడు. అయినప్పటికీ కూడా అతను చాలా ఓర్మిగా సమాధానాలు చెప్పాడు. భిన్న గ్రంథి శ్వేతకేతు మననాచ్ఛిన్న సంశయ సదద్వైతం స్వమాత్మానం విశేషేణ అవబుద్ధవాన్. శ్వేతకేతువునకు భిన్న గ్రంథి అజ్ఞాన గ్రంథులు ముక్కలైనటువంటి వాడై మననము వలన చిన్న సంశయ అన్ని సంశయములు పోయినటువంటి వాడై ఆత్మానం స్వం ఆత్మస్వరూపమైనటువంటి తనను సదద్వైతం సత్తుతో వేరు కానటువంటి వానిగా నేను సత్తు ఒకటే అని విశేషేణ బాగుగా అవబుద్ధవా అని తెలుసుకున్నాను. శ్వేతకేతు జ్ఞానం కలిగింది. ఎలా జ్ఞానం కలిగిందండి అంటే మననా చిన్న సంశయ,
మననం చేయడం చేతనం. అంటే ముందు మనకి చెప్తూ ఉన్నప్పుడు విద్యారణ్యుల వారు చెప్పారు, గురువు చెప్పడం అనేటువంటిది శ్రవణం, మననం స్వయుక్తిభి అన్నారు. వాడి బుర్ర వాడు వినియోగించాలి. నాకు టైం లేదండి, ఓసారి రోజుకి 4 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు వేదాంతం వినేస్తాను, ఆ వేదాంతం అదే దానంతా అదే నాలో వచ్చి చొచ్చుకుపోయి నేను జ్ఞానినైపోయి నేను ముక్తుడిని అయిపోతాను అనుకుంటా అమాయకత్వం. శ్రవణం చేసినటువంటి విషయాల్ని మననం చేయాలి. మననం చేస్తే ఏం దొరుకుతుందయ్యా? సందేహాలు పోతాయి. అలాగే అజ్ఞాన కారణమైనటువంటి గ్రంథులన్నీ కూడా ముక్కలవుతాయి. అజ్ఞాన కారణమైనటువంటి గ్రంథులు ముక్కలైతే మన సంశయాలన్నీ కూడా నశించిపోతే అప్పుడు స్వమాత్మానం ఆత్మస్వరూపమైనటువంటి తనను సదద్వైతం, సత్తు కన్నా వేరు కాదు, నేను సత్తు ఒక్కటే అనేటువంటి జ్ఞానము విశేషేణ అవబుద్ధవాన్ బాగా తెలుసుకున్నాడు. వాడు బాగా తెలుసుకున్నాడు. అజ్ఞాన గ్రంథులు ముక్కలై మననము వలన సంశయాలన్నీ నశిస్తే శ్వేతకేతువు నేను ఆత్మస్వరూపమైనటువంటి సత్తు ఒక్కటే, నేను వేరు సత్తు వేరు కాదు అని గ్రహించాడు. తద్ధాస్య విజజ్ఞో ఇతి అని తండ్రి చెప్పినటువంటి దాన్ని బాగుగా తెలుసుకొని ఈ విధంగా గురూపదిష్టమైనటువంటి బ్రహ్మ ఆత్మ ఏక జ్ఞానాన్ని, బ్రహ్మము ఆత్మ ఒక్కటే, బ్రహ్మము వేరు కాదు, ఆత్మ వేరు కాదు, నా ఆత్మే సత్తు, నేనే సత్తు, సత్తు నేను ఒక్కటే అనేటువంటి విషయాన్ని గుర్తించాడండి. శ్వేతకేతో బ్రహ్మ విద్యా వ్యాఖ్యాత స్ఫుటమేతయా తుష్టోస్మాన్ అనుగృహ్ణాతు విద్యాతీర్థమహేశ్వర. ఏ విద్యను మనం చదువుకున్నప్పటికీ కూడా, ఏ విషయాన్ని మనం చదువుకున్నప్పటికీ మనం గురు కటాక్షాన్ని కోరుకోవాలి. విద్యారణ్యుల వారు కూడా గురు కటాక్షాన్ని కోరుకుంటూ పూర్తి చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని. శ్వేతకేతోర్ బ్రహ్మ విద్యా వ్యాఖ్యాత స్ఫుటమేతయా, ఏతయా దీని చేతను స్ఫుటం బాగుగా, శ్వేతకేతు యొక్క బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానము వ్యాఖ్యాత వ్యాఖ్యానించబడ్డారు. చాందోగ్యంలో 6వ అధ్యాయంలో శ్వేతకేతువునకు తండ్రి గురువు అయినటువంటి ఆరుని చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం చాలా స్పష్టంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది. విద్యాతీర్థమహేశ్వర, విద్యారణ్యుల వారి యొక్క గురువులైనటువంటి విద్యాతీర్థమహేశ్వరుడు తుష్ట సంతోషించి అస్మాన్ మమ్ములను అనుగృహ్ణాతు అనుగ్రహింతురుగాక. అంటే ఈ జ్ఞానం కలిగింది అంటే, శిష్యుడు జ్ఞానం కలిగింది అంటే గురువు ఆనందిస్తాడు. శిష్యుడు జ్ఞాని కావాలని గురువు కోరుకుంటాడు. శిష్యుడు డబ్బిస్తాడని, శిష్యుడు బట్టలు ఇస్తాడని, శిష్యుడు భోగాలు ఇస్తాడని, శిష్యుడు కార్లు ఇస్తాడని గురువు గారు కోరుకోరు. శిష్యుడు జ్ఞానాన్ని పొందితే గురువుకి ఆనందం కలుగుతుంది. కాబట్టి విద్యాతీర్థమహేశ్వరులు ఈ జ్ఞానాన్ని చూసి సంతోషించి మమ్మల్ని అనుగ్రహిస్తారుగాక అన్నాడు. శ్రీ శ్వేతకేతు బ్రహ్మ విద్య చాందోగ్యం 6వ అధ్యాయం బాగుగా వ్యాఖ్యానించబడ్డాది. ఈ విషయమై సద్గురు విద్యాతీర్థమహేశ్వరులు సంతృష్టి చెంది మమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెప్పారు. గురు కటాక్షం అనేటువంటిది పారదగినటువంటిది కాబట్టి అధ్యాయాంతంలో ఈ విషయాలు పూర్తి అయిపోయినటువంటి సమయంలో గురువు యొక్క స్మరణ చేసి విద్యారణ్యుల వారు ఈ విషయాన్ని ముగిస్తున్నారు. స్వస్తి. అథ తృతీయోధ్యాయ సమాప్తః. స్వస్తి.